'కూలీ' సినిమా ఇప్పుడు మనకి అందరిలోనూ అంటే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే 'కూలీ' సినిమా మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దానిలో ఉండే ఫీచర్స్ చూస్తే అసలు ఇదేదో ఒక కొత్త న్యూ హిస్టరీ మొత్తం ఇండియాలో సినిమా క్రియేట్ చేస్తుందా, 1000 క్రోర్స్ క్లబ్‌లో వెళ్తుందా అని రకరకాల అంచనాలున్నాయి. దానికి సరిపడా ఆ డైరెక్టర్‌కి ఇప్పటిదాకా ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. లోకేష్ కనకరాజు. అతను ఒక సినిమాటిక్ అని చెప్పేసి 'లోకేష్ సినిమాటిక్' అని చెప్పి ఏ సినిమా ఫ్లాప్ అవ్వకుండా పెద్ద పెద్ద హీరోలతో అతను క్రియేటివిటీ అంటే ఏంటనేది మన 'లోకేష్ కనకరాజుని' కూడా చూసి నేర్చుకోవచ్చు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేది ఒకటి అక్కడ కథాపరంగా, క్రియేటివ్ పరంగా, టెక్నికల్ పరంగా మనకు ఒక న్యూ వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. అటువంటి ఇప్పుడు 'రజనీకాంత్' గారి గురించి మనం చెప్పుకోవడం అంటే ఏంటి ఎవరెస్ట్ శిఖరం గురించి చెప్పుకుంటే ఎలాంటిదో అంత ఎత్తులో ఉన్నటువంటి ఆయన గురించి చెప్పుకున్నా అంతే. అసలు ఆయన చూస్తే జనం ఎలా పిచ్చెక్కిపోతారో ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు. అటువంటి 'కూలీ' సినిమాలో లీడ్ రోల్‌లో 'దేవ' అనే పేరుతో ఆహ్, ఈ సినిమాలో మెయిన్ లీడ్ అంటే మెయిన్ హీరో. తర్వాత అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఎన్నో సార్లు చెప్పుకున్నాం కానీ, మన అందాల హీరో 'మన్మధుడు' 'అక్కినేని నాగార్జున' ఈ సినిమాలో ఒక విలన్ రోల్ చేయడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే కాదు. ఆఖరికి ఆ 'రజనీకాంత్' కూడా ఎన్నో రకాలుగా 'నాగ్' యొక్క యాక్టింగ్‌ని గాని, అలాగే అతను ఒప్పుకున్న విధానాన్ని కూడా ఎంతటి అప్రైజల్ వచ్చిందంటే అంత అప్రైజల్. అలాగే సినిమాలో కూడా 'నాగ్' క్యారెక్టర్ ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ప్రతికూలమైన క్యారెక్టర్ అయినప్పటికి కూడా 'నాగ్' ఈస్ ద కీ రోల్ అని చెప్పుకోవాలన్నమాట. అంటే నాకు తెలిసి 'రజనీకాంత్‌కి' ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతకు ఇంపార్టెన్స్ ఈ 'నాగ్‌లో' ఉంటుంది. ఈ 'నాగార్జున' క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ఇంతమందిని పెట్టుకొని ఏం చేశాడు? ఏమి ఇవ్వబోతున్నాడంటే ఇంతమందిని ఎందుకన్నానంటే అక్కడ చూస్తే కనుక 'అమెరికా‌లో' ఒక క్యామియో రోల్ అంటే ఒక గెస్ట్ రోల్‌లో మన బాలీవుడ్ అతను ఎక్స్‌పెరిమెంటల్ హీరో 'అమెరికా‌లో' ఒక క్యారెక్టర్ ఇస్తున్నాడు. అలాగే కన్నడలో ఒక సెన్సేషనల్ స్టార్ అని చెప్పాలి. సెన్సేషనల్ హీరో 'ఉపేంద్ర' ఒక లీడ్ రోల్. తర్వాత మన 'కట్టప్ప' మనందరం 'కట్టప్ప' అనుకున్నటువంటి 'సత్యరాజ్' ఒక లీడ్ రోల్. అలాగే ఒక మలయాళంలో ఒక టాప్ పెర్ఫార్మర్ 'సౌబీన్' అని చెప్పి అతను ఒక 'సౌబీన్ సైరు' అతను ఒక క్యారెక్టర్. తర్వాత 'కమల్ హాసన్' గారి అమ్మాయి మంచి పెర్ఫార్మర్, మంచి అందగత్తె 'శృతి హాసన్' ఒక రోల్. అసలు చూడండి అసలు ఇంతమందిని తీసి ఇంతమంది పెద్ద పెద్ద స్టార్‌ని ఎలా అసలు డీల్ చేయడమే కష్టం. కథ చెప్పి ఒప్పించడమే కష్టం. వీళ్ళందరి మీద ఒక కథను తీసుకోవడమే చాలా గొప్ప విషయం. అసలు ఎక్కడ ఏ జోనర్‌లో తీసుకున్నాడో ఆ కథని 'లోకేష్ కనకరాజు' అసలు వీళ్ళందరి చేత ఎలా ఒప్పించాడు? అసలు ఏం జరుగుతోంది? ఈ సినిమాకి 350,00,00,000 బడ్జెట్ ఖర్చు పెడితే సన్ పిక్చర్స్ చాలా ప్రెస్టీజియస్ ఇన్ తమిళనాడు. ఆ గ్రూప్ ఖర్చు పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారు. అది 550,00,00,000 బిజినెస్ అయిపోయిందట ఆల్రెడీ. 550,00,00,000 అంటే టేబుల్ ప్రాఫిట్టే ఇప్పుడు మనం విన్న మాటలు బట్టి, వాస్తవాలు మనకు తెలియదు గానీ 200,00,00,000 ప్రాఫిట్‌లో ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆ సినిమాకి. ఇంకో విషయం 'రజనీకాంత్' క్రేజ్ అంతా ఇంతా కాదు తెలుసా? నేను విన్న బట్టి తమిళనాడులో చాలా చోట్ల ఆఫీసులకి, కాలేజీలకి కూడా రిలీజ్ ఆగస్టు 14 సెలవు ప్రకటించారని చెప్పి విన్నాను. ఈ సినిమా కోసం. అంటే మన సినిమాని అంత ఇంట్రెస్ట్‌గా చూస్తాం. ఎలాగా ఒకవేళ ఆఫీస్‌లో ఏమున్నా అవి ఎగ్గొట్టి మనం అక్కడికే పోతామని తెలుసు కాబట్టి, ఆ రిలీజ్ సెలవిచ్చారట. ఈ 550,00,00,000 బిజినెస్ అయిపోయిందనుకుంటే, ఇది 1,000,00,00,000 క్లబ్‌లో చేరుతుంది ఎట్టి పరిస్థితిలో. ఈ టెంపో అలాగుంది. 'పూజా హెగ్డే' అందాల తార ఆవిడ ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్‌లో చేసిందట ఆవిడ. ఇలా ఎన్నో. ఇక ఒక మెయిన్‌గా ఏంటంటే, ఒక 3 పాయింట్స్‌లో వాడు చాలా కేర్ తీసుకున్నాడట. అది ఏంటంటే ప్రతి సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా ముఖ్యం. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఇచ్చే ట్విస్ట్ బట్టి సెకండ్ హాఫ్ యొక్క గ్రాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కనుక కరెక్ట్‌గా పడితే, కరెక్ట్‌గా సినిమా సెకండ్ హాఫ్‌లో మనల్ని కూర్చోబెట్టేస్తుంది. అభిమానుల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. అప్పటిదాకా అలా సాగుతోంది. ఇక్కడ ఇంతమంది హీరోల మీద మామూలుగా సాగదు. ఈ ఇంటర్వెల్ దాకా కూడా ఒక హైప్‌లోనే వెళ్తుంది ఈ సినిమా. నో డౌట్. ఆ తర్వాత 'దేవ' అని ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఇంతకుముందు 'జైలర్‌తో' మనకి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక 'రజనీకాంత్' పెర్ఫార్మెన్స్ గురించి ఇందాకే చెప్పాక మాట్లాడుకోవడం అంటే దానికి మాటలు సరిపోవు. ఒక రకంగా చెప్పాలంటే. ఇక ఈ సినిమాలో మనకి ఒక ముఖ్యమైన విషయం మనకు అర్థమవుతోంది. ఇంటర్వెల్ ట్విస్టు ఒక అదరగొట్టే ట్విస్ట్ ఇప్పటిదాకా అంటే ప్రేక్షకుడు ఈ మధ్య చాలా తెలివి మీరిపోయాడు. సీన్ తర్వాత సీన్ ఏమొస్తుంది? స్క్రీన్ రిప్లే ఎలా ఉంటుంది? ఇంటర్వెల్ ఏమొస్తుంది? ప్రీ క్లైమాక్స్ ఏమొస్తుంది? అక్కడి నుంచి క్లైమాక్స్ ఎలా తీసుకెళ్తాడనేది చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య వరల్డ్ సినిమా చూసి డైరెక్టర్స్‌కి, రైటర్స్‌కి కూడా కత్తిమీద అయిపోతుంది. ఎలా తీయాలి? అలాంటిది ఈ సినిమాలో పెర్ఫెక్ట్‌గా ఎవ్వరు ఊహించని ఒక మలుపుతో కూడిన ట్విస్ట్ ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది.
ఇది ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాక్, మరొకటి కాదు. అలాగే ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి నాగ్‌కి అలాగే మన రజనీకి మధ్య వచ్చే ఒక ఫైట్ ఉంటుంది కదా! ఆ ఫైట్ ప్రీ క్లైమాక్స్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ దాకా నేనేం ఊరించట్లే. ఉన్న వాస్తవం నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. క్లైమాక్స్ అయితే ఎవరు సీట్‌లో కూర్చొని చూడరు. ఉత్కంఠతగా, ఉద్వేగంగా ఇప్పుడు వరల్డ్ కప్‌లో లాస్ట్ అవర్స్ ఉంటాయి కదా! ఎంత టెన్షన్ పడిపోతాం. అంత టెన్షన్ క్రియేట్ చేసి, అంత రక్తి కట్టేలా సినిమా తీశారని చెప్పి తెలుస్తుంది. ఇక మనం మొన్న చూసినటువంటి ట్రైలర్ గాని, టీజర్స్ గాని కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ చూస్తే దాంట్లో ఈ రజనీకాంత్ ఒక ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది. ఈ కూలీగా ఎందుకు మారాడు? కూలీ ఏం చేయబోతున్నాడు? కూలీ ఏం చేస్తాడు? ఈ కూలీకి, ఈ నాగ్‌కి మధ్య ఎందుకు ఘర్షణొచ్చింది? మధ్యలో ఈ ఉపేంద్ర క్యారెక్టర్ ఏంటి? సత్యరాజ్ ఏంటి? ఆ సౌబిన్ అతని క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ ఊహకు అందట్లేదని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉండే టైము 2 అవర్స్ 40 మినిట్స్ ఎంతో ఉంటుంది 'కూలీ' సినిమా. ఈ 2 అవర్స్ 40 మినిట్స్‌లో ఇన్ని పాయింట్స్ ఎలా ఒప్పిస్తాడు? ఎంత స్పీడ్‌గా ఉంటుంది? ఎంత షార్ప్‌గా ఉంటుంది? అసలు ఎలా ఉండబోతోంది సినిమా అనే దాంట్లో అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ సినిమా అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రజనీకాంత్ ఆయన ఇదో కొత్త ప్రయోగం అనుకోవాలి. ఆ సినిమాలో చేసేటటువంటి స్టార్‌ల గురించి గాని, అందులో ఉన్నటువంటి టాప్ టెక్నీషియన్‌ల గురించి గాని, ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రమోషన్ దాంట్లో. రజనీకాంత్ గారు చెప్పడం విశేషం. నిజంగా అదో కొత్త ప్రయోగం అనిపించాలి. నాగ్ ఇంకా అద్భుతంగా అదరగొట్టేసాడని చెప్పి అలా ప్రతి టెక్నీషియన్ గురించి, ప్రతి ఆర్టిస్ట్ గురించి పేరు పేరున చెప్పాడు. అయితే ఇప్పుడు మనకి ఇదిగో అంటే అదిగో అంటాం కదా! మామూలుగా ఇప్పుడు కొత్త పాయింట్ ఒకటి నడుస్తోంది. వైరల్ అవుతుంది. అదేంటంటే మనకి వీళ్ళు కాకుండా ఇంకో స్టార్ ఎవడైనా ఉన్నాడా? వాడిని వీళ్ళు బయట పెట్టలేదా? ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో గాని, ట్రైలర్‌లో గాని ఒక మాట వినపడుతుంది. దీనికి కారణం ఏంటంటే రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్‌లో ఒక యంగ్ రజనీకాంత్ కావాలి కదా! అంటే యంగ్ స్టార్ కావాలి కదా! ఎవరో ఒకడు. దాంట్లో తమిళ్‌లో మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ రజనీకాంత్ బాగా యంగ్‌లో ఉన్నప్పుడు ఆ కార్తికేయ చేసినట్టుగా ఒక వైర్లు వినపడుతుంది. నిజమో కాదో నాకు తెలీదు. దయచేసి మీరు చూసిన తర్వాతే మనం నిర్ధారించు. అది ఎందుకంటే లోకేష్ కనకరాజు ఇంతకు ముందు తీసిన దానికి ఎందుకు ఆ వార్తకి ఇంపార్టెన్స్ వచ్చింది, వైరల్‌గా మారిందంటే లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో అతనికి ఒక మార్క్, ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక స్టైల్ ఉంటుంది. దాంట్లో చూస్తే 'మాస్టర్' సినిమాలో విజయ్ సేతుపతి ఒక మెయిన్ లీడ్ అయితే, విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్‌లో ఇంకో ఆర్టిస్ట్ చేస్తాడు మనం చూస్తే గనక. అది గ్రేట్. అదే స్కీమ్‌లో వెళ్తే ఇక్కడ కూడా ఈ రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్‌లో కార్తికేయ చేయబోతున్నాడు అని చెప్పేసి ఒక మాట మనకు వినపడుతుంది. ఇది అయినా అవ్వచ్చు. అప్పుడు ఇంకోటేమవుతుంది, అప్పుడు ఇంకో స్టార్ మనకి యాడ్ అవుతాడు. అంతే సినిమాలో ఇదంతా స్టార్స్ సినిమా. నిజంగా ఇది 5 స్టార్ కూడా చెప్పాలి. అలా స్టార్స్ పెరుగుతున్నారు. ఈ ఈ ఇదొక ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ పాయింట్ నడుస్తుంది. ఎందుకంటే ఒక 3 రోజుల్లో రిలీజ్ అవుతుంది. సినిమా మనకి ఏ ఒక్కళ్ళు చూసినా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అందరూ మహా ఎక్స్‌పర్ట్స్ 35 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ క్రియేట్ చేసుకొని, స్టార్డమ్ క్రియేట్ చేసుకొని, ప్రజల గుండెల్లో దేవుడిగా చూస్తారు. మన రజనీ గారిని గాని, వీళ్ళని గాని. ఉపేంద్ర అంటే అతనికున్నంత క్రేజ్ కన్నడలో గాని, మన సౌత్ రాష్ట్రాల్లో గాని అంత ఇంత కాదు. మరి వీళ్ళందరికీ ఏ రకంగా క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడ్డాయి? వీళ్ళ రోల్స్ ఏంటి? సపోర్టింగ్ రోల్స్ ఏంటి? అసలు అన్ని రోల్స్ తయారు చేసి వాళ్ళందరి చేత చేయించుకోవడం హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ కనకరాజు. వీళ్ళందరి మీద కథ తయారు చేసుకోవడం, వీళ్ళ చేత కథను ఒప్పించడం, ఆ ఒప్పించిన తర్వాత వాళ్ళని మౌల్డ్ చేయడం, ఆ క్యారెక్టర్‌లో తీసుకెళ్ళడం అనేది ఆ టైటిల్ చూడడానికి 'కూలి' అని 2 అక్షరాలు ఉంది గానీ, దీని చరిత్ర చూస్తే మటుకు చాలా పెద్దగా ఉంది. దీని క్యాన్వాస్‌కు మటుకు చాలా పెద్దగా ఉంది. ఇలాగా మనకి ఈ సినిమాలో ఇప్పటికే ప్రమోషన్‌లో ఒక రేంజ్‌లో వెళ్ళిపోయారిది. ఇది 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 మామూలుగా కాదు. మొత్తం ఇండియా అంతా ఈ సినిమా ఇండియా అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి 'రజనీకాంత్' మూవీ అంటేనే ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అంటే మాస్ సినిమాలాగా ఉందిది. ఒక మాస్ సినిమాలో అటు మాస్ హీరోసు, అట్ ద సేమ్ టైమ్ క్లాస్ హీరోసు, స్టార్స్ అంతా కలిసినట్టు స్టార్ మూవీ అన్నట్టుగా ఇది చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఇందులో 3 పాయింట్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్, అట్ ద సేమ్ టైమ్ రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్, ఈ 3 కనుక జనాలకు పడితే ఈ మూవీని మనం పట్టుకోలేమింక. ఈ 3 పాయింట్స్ తీసుకుందాం. ఆఫ్‌కోర్స్ పడితే ఏంటి ఖచ్చితంగా పట్టేటట్టుగానే తీస్తారు కాబట్టి జనాల మనసును పట్టుకుంటుంది. దీని మీద మనం ఏ రకంగాను మనం అసలు ఆలోచించక్కర్లేదు. 14, 15, 16, 17 లాంగ్ వీకెండ్ కాబట్టి
ఈ సినిమా కుమ్మేస్తుంది. మనం కూడా థియేటర్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన సినిమా 'కూలీ' అవుతుందని నా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. ఎప్పుడా? 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 అన్నట్టుగా ఈ అభిమానులంతా ఎవరు అభిమానులు మీరు అడగొచ్చు. ఎవరు అభిమానులు ఎదురు చూస్తున్నారు మీరు అడగచ్చు. అందరు అభిమానులు. రజనీకాంత్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంకా కింగ్ నాగ్‌కైతే చెప్పక్కర్లేదు. అటు ఉపేంద్ర ఫ్యాన్స్, ఇటు సత్యరాజ్ ఫ్యాన్స్. ఆ సత్యరాజ్ కూడా ఒకప్పుడు ఒక హీరోగా ఒక ఊపు ఊపాడు. మనకి శృతి హాసన్ ఫ్యాన్స్ ఇంకా మాట్లాడితే, పూజా హెగ్డేకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక డేటాబేస్. దీని డేటాబేస్ చూస్తే చాలా పెద్ద డేటాబేస్. సరే లోకేష్ కనకరాజు డైరెక్టర్‌గా అతనికి ఒక ఫ్యాన్స్, అతని సినిమాలకు కొంతమంది ఫ్యాన్స్. ఇంతమంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉంటే ఈ సినిమా 'కూలీ' థియేటర్స్ ముందొస్తే మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు ఇది. అంటే నాకు తెలిసి ఈ 2025 ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమా రాలేదు అనే ఫీలింగ్‌లో అంతటి హిస్టరీ క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీసు, కలెక్షన్స్, రికార్డ్స్ ఇవన్నీ పక్కన పెడదాం. సినిమా ప్రేక్షకుడు ఏదైతే అంటే వినోదం ఒకటే కాదు. ఎంతో ఒక వండర్, ఏదో ఒక అద్భుతం చూసిన ఫీలింగ్ క్రియేట్ అవుతుందని, ఆ బజ్ అన్ని చోట్ల వినపడుతోంది. ఆ వైబ్ అలాగే వినపడుతుంది. కాబట్టి మనం ఇంకా 3 రోజులు వెయిట్ చేయక తప్పదు. 'కూలీ' సినిమాలో ఇంత విషయం ఉంది. ఇంకా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. మనం మాట్లాడుకుంటూ ఉందాం. థాంక్ యూ.